హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇద్దరు రాముడు కృష్ణుడు ఇద్దరు పరమాత్ముడే, నారాయణాంశ సంభూతులే. ఆ నారాయణాంశ సంభూతుల్లో శ్రీకృష్ణుడు ప్రతిరోజు గోష్టం అంటే గోవులది పాక, ఆ పాకలోకి వెళ్ళి గోసేవ చేస్తాడు. ఆ గోవు ఉన్న ఆ గోవు గోష్టం అంటారు, దాన్ని శుభ్రపరిచి దానికి ఆహారం పెట్టి వాటికి దండం పెట్టుకొని ప్రతిరోజు మరి ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడే. అంతే దేనికి చేస్తున్నారు? గోమాత అందరికీ ఈ లోకానికి మహాలక్ష్మి తల్లి. అటువంటి గోమాతకి మనం ఇప్పుడు మానవులు, ఈ మానవ లోకంలో కూడా ఆ గోమాతలు ఉన్నాయి, చూస్తున్నాం ప్రతిరోజు. మనం వింటున్నాం, హాయిగా ఉంటున్నాం. కానీ ఆ గోమాతలు ఇప్పుడు ఎట్లా పరిస్థితుల్లో ఉన్నాయో ఆలోచించి మన ప్రవర్తన కూడా మనం చేస్తుంటే ఇంకోటి చేస్తారు. మన శక్తి కలది అరటికాయ కానీ, జామకాయ కానీ, ఆహారం కానీ, అట్లు కానీ, ఇడ్లీలు కానీ, ఏదైనా సరే ఏదైనా తింటున్న అన్నం కానీ మన ఇంటి ముందుకు వచ్చినా రాకపోయినా బజార్లో కనపడినా తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్నది తీసుకెళ్ళి ఆ అమ్మ దగ్గర పెడితే శుభ్రంగా తింటుంది. మనం చేసుకున్న పాపాలు ఇట్లా ఈ పుణ్యకార్యాల్లో కొన్ని వెళ్ళిపోతాయి. మన పాపాలంతా పడాపంచలైపోతాయని తెలుసుకుంటే మరి మనం అంతా త్వరపడే వాళ్ళని మనం సేవించాలి. కొన్ని తెలియవు మనకి. కొంతమంది వేస్ట్ అంతా ఆకులు ఏదో ఉంటాయి తినేవి, అవన్నీ ఏం చేస్తున్నారు? క్యారీ బ్యాగుల్లో 2 క్యారీ బ్యాగులు పడుతున్నారు వాసన వస్తుందని. 2 క్యారీ బ్యాగుల్లో మూట కట్టి ఆహారం ఉన్నా సరే మూట కట్టి ఆ మూట 2 రోజులు ఇంట్లో పెట్టి బయట పారేస్తారు. ఆ బయట పారేస్తే అది మన పశువు ఏం చేస్తుంది? ఆవు కానీ ఎద్దు కానీ తెల్లగొడ్డు ఏదైనా సరే పోదా ఆ కవరు ఆహారం అని చెప్పి తీరేస్తుంది. ముందు రాదు, రాపగా ఇటు ఆ వాసనకి అది పగిలిపోయి ఆకులు బయట రాకుండా మొత్తం నవిలి మింగేస్తుంది. ఆ మింగేసినప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా లోపలికి పోయి ఎంత ప్రమాదం అవుతుందో మనం ఆలోచించండి. మనమైతే మనం అటు తింటామా? లోపల దానికి క్యాన్సర్ అయిపోతుంది. వాళ్ళు ఎవరికైనా అంతే, ప్లాస్టిక్ కనుక లోపల చేరిందంటే క్యాన్సర్ వచ్చేస్తుంది. మరి పశువుకైనా వచ్చేస్తుంది కదా. అందువల్ల అటువంటి పళ్ళొద్దు వరకు శుభ్రమైన ఆహారం పెట్టి ఆవుల్ని ఏ ప్రాణికైనా సరే, ఒక మనిషికైనా సరే మనం ఆహారం పెడితే మనకి ఎంతో ప్రయోజనం. మనం చూడంగానే చెప్తున్నా, ఒకరోజు పెట్టినాం, మరుసటి రోజు వచ్చి చూసుడు మన కళ్ళు చూసి అమ్మా నడుస్తుంది, ఇదంతా నాగుద్ది, పెట్టమంటది. మరి ఎంత విశ్వాసం ఉంటుంది మనిషి చూస్తున్న మనిషి అడ్డాన్లు ఇవాళ ఇంటి రేపు మర్చిపోతాడు. కొంతమంది ఉన్నారు మహానుభావులు, కొంతమంది విశ్వాసం చూపిస్తారు, అందరూ అడ్డా ఉండరు. కృష్ణుడిని ఆవును పూజించినప్పుడు మనం ఎంత విలువైందో మనం తెలుసుకొని, మరి ఈశ్వరుడి దగ్గర ఎవరుంటారు? ఎద్దు, వృషభం. మరి రైతు దగ్గర ఎవరున్నారు? ఇద్దరున్నారు, వీళ్ళిద్దరు తల్లి తండ్రి. మరి ఆ తండ్రి ఆ రైతుకి ఎంత సేవ చేస్తున్నాడు? రైతు కుటుంబం ఉంది, రైతుకి 4 అన్నదమ్ములు ఉన్నారు. 4 అన్నదమ్ములకి సాయం చేస్తున్నారా పొలం పనికి? లేదు. ఈ 2 కాడి చేతులు కట్టుకొని 10 మంది చేసే పని ఆ 2 జీవాలు చేస్తున్నాయి. చేసేటప్పుడు చెప్తున్నా,
మన సంవత్సరం తినే పోషణ అవి సంపాదిస్తున్నాయి. వాళ్ళని మనం ఎంత సుఖపెట్టాలి, ఎంత ఆహారం ఇవ్వాలి, మనం ఏ పండుగ వచ్చినా ఏ రోజైనా ఏది చేసుకున్నా సరే వాళ్ళకి పెట్టి మనం తినాలి. అట్లా చేస్తున్నారు కొంతమంది రైతులు. చేశారు ఇదివరకు చేశారు. చేసి వాళ్ళు కొన్ని దోషాలు బాగొట్టుకొని కృతార్థులయ్యారు. మనం కూడా గోవుల్ని సేవించి ఎంతో పుణ్యం సంపాదించుకోవాలని మనవి. స్వస్తి.